భారత్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ క్రికెట్ ఉద్రిక్తతలు తాజాగా అండర్-19 వరల్డ్ కప్ వేదికపై కూడా స్పష్టంగా కనిపించాయి. అండర్-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా గ్రూప్ ఏ మ్యాచ్లో ఇరు జట్లు తలపడిన సమయంలో టాస్ వద్ద చోటు చేసుకున్న పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. టాస్ సమయంలో భారత్ జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జావద్ అబ్రార్ మధ్య సంప్రదాయ హ్యాండ్ షేక్ జరగకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్కు బంగ్లాదేశ్ కెప్టెన్ అజిజుల్ హకీం ప్లేయింగ్ 11లో ఉన్నప్పటికీ టాస్కు మాత్రం వైస్ కెప్టెన్ జావద్ అబ్రార్ వచ్చాడు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్లో టాస్ గెలిచిన అబ్రార్ పిచ్ తడిగా ఉందని పేర్కొంటూ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా పిచ్ పరిస్థితులు, జట్టు కాంబినేషన్పై మాట్లాడినప్పటికీ హ్యాండ్ షేక్ లేకపోవడమే మ్యాచ్కు ముందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గతంలో 2025 ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ల సమయంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కూడా ఇలాంటి హ్యాండ్ షేక్ వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వైఖరి బంగ్లాదేశ్పై కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఇటీవల భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఐపీఎల్ కాంట్రాక్టుల రద్దు, 2026 టీ20 వరల్డ్ కప్ వేదికపై వివాదాలు, భద్రతా అంశాలపై విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతలు సీనియర్ క్రికెట్కే కాకుండా ఇప్పుడు జూనియర్ వరల్డ్ కప్కు ప్రభావం చూపడం గమనార్హం. అయితే ఈ హ్యాండ్ షేక్ వివాదం సీరియస్ అవుతుంది అని గమనించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ కెప్టెన్ అజిజుల్ సరిగ్గా టాస్ ముందు కొంత అస్వస్థతకు గురయ్యాడని, అందుకే వైస్ కెప్టెన్ అబ్రార్ టాస్కు వచ్చాడని తెలిపింది. అదేవిధంగా బంగ్లా వైస్ కెప్టెన్ భారత కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది అనాలోచితంగా జరిగిన విషయమని, అది కావాలని చేసింది కాదు అంటూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బంగ్లా క్రికెట్ బోర్డు. మరి బీసీబీ వివరణతో ఐసీసీ సంతృప్తి చెందుతుందా లేదా, ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.